డీటెయిల్స్ ఇచ్చినాము, ఆ బుక్ కూడా పబ్లిష్ చేస్తున్నామండి. ఓకే, జూపుడు గారు మీ టర్న్ వచ్చింది, అందరూ మాట్లాడేశారు. ఢిల్లీ వెళ్ళిన మీ నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఈయన డైరెక్ట్గా ఇంటికి ఒక సామాన్యుడి కింద దేశ ప్రధాని వచ్చారు. ఇది కదా మనుషులకు ఇచ్చే విలువ, నాయకులకి ఇచ్చే విలువ, పాలకులకు ఇచ్చే విలువ అని. వర్మ గారు, మీకు 99 ప్రేక్షకులకి, సీనియర్ నాయకులు గఫూర్ అన్నకి, సాంబశివరావు గారికి, అనర్గళంగా మాట్లాడినటువంటి దీపక్ రెడ్డి గారికి. ఏంటి ఇంజనీరింగే కదా దీపక్ రెడ్డి గారు? ఇంజనీరింగేనా? మీరు ఏమన్నానండి, మీరైతే నాకు ఫేవరెట్ వైసీపీలో, అది మాత్రం నేను చెప్తానండి. ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్న ఒకటి, చెప్పిన సమాధానం ఒకటి. ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే అది చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్ట్ చేశారు. అంటే కాక తెలుగు వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు, లేదు అని చెప్తున్నారు. డిబేట్ లో ఉన్న ఇద్దరు పెద్దలు కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారేమో. ఎనీహౌ, నేను ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంది 19 నుంచి 24 దాకా. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అపాయింట్మెంట్ దొరకలేదు, రూమ్లో కూర్చొని మాట్లాడుకొని వచ్చాడు అన్నాడు. కొంచెం రాష్ట్ర విభజన తర్వాత 14 నుంచి 19 దాకా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 19లో అడ్డం తిరిగి బీజేపీకి, కూటమికి ఏమన్నాడంటే 29 సార్లు ఢిల్లీ వెళితే ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. ఏది ప్రధానమంత్రి గారు ఒక్కరోజు కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. చరిత్ర మర్చిపోయినట్టున్నాడు దీపక్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అపాయింట్మెంట్ దొరకంది, గతంలో చంద్రబాబు నాయుడు గారికి దొరకలా, అందుకే తిరుగుబాటు జరిగింది. దీన్ని నేను ఇక్కడ ఆపేస్తాను. ఎందుకు వచ్చి ఉంటారు? ప్రధాని మోడీ గారు వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున ఒక పెద్ద బహిరంగ సభని ఏదో బెంగాల్లో వరగబెట్టామని ఏదో చెప్పుకోవడం కోసం ఏడుకొచ్చి తెలంగాణలో పాగా వేయాలని ఒక దృక్పథంతో ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ఆలోచన ప్రకారం వచ్చారు. కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారికి బాగలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిస్తే పోద్దులు అనుకొని, నాకు తెలిసి ప్రధానమంత్రి విజిట్స్ ఆ విధంగా ఉండవు. ఇట్స్ అపెక్స్ లీడర్ కాబట్టి దీస్ 2 విజిట్స్ ఆర్ టోటలీ ఆర్గనైజ్డ్ విజిట్స్. వాళ్ళకి చెప్పి, ఇంటెలిజెన్స్కి చెప్పి ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా వస్తారు. అయితే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చే టయానికి ఇది క్వశ్చన్. ఇప్పుడు విజయవాడ నుంచి మోడీ గారు వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు ఇక్కడ? ఆయన ఆంధ్రప్రదేశ్ కదా, హైదరాబాద్లో ఎందుకున్నాడు? ఇది మనం అనలైజ్ చేయగలిగితే ఏం మాట్లాడుకొని ఉంటారు? ఎందుకంటే మనం వినలేదు కాబట్టి ఏం మాట్లాడుకొని ఉంటారు వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగలేదు, పాపం ఆపరేషన్ చేయించుకున్నాడు. వీళ్ళిద్దరికీ తెలుగుదేశానికి బీజేపీకి పేటముడి వేసింది ఆయనే కాబట్టి, వాళ్ళిద్దరిని బలవంతంగా జాయిన్ చేసింది కూడా ఆయనే కాబట్టి కూటమిలో, కాబట్టి ఆయన కలవటంలో తప్పులేదు అనుకున్నాం. బట్ వాట్ ఈస్ ద నీడ్ టు మీట్ అండ్ సన్ అండ్ ఫాదర్? ఎందుకు కలిసి ఉండే? ఏదో ఇల్లు చూద్దామని ఇల్లు గుడిలాగా కట్టుకున్నారనే దానికైతే మోడీ గారు ఇల్లు చూడటానికి అయితే పోతాడని నేను అనుకోవట్లే, ఆయన రాజకీయం చేయడానికి వెళ్తాడు. మోడీ గారు ఈ దేశంలో నాకు తెలిసి అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఏది మాట్లాడినా రాజకీయం కోసం మాట్లాడతాడు, అంతేగాని జస్ట్ లైక్ దట్ వ్యవహారం కోసం మాట్లాడే మనస్తత్వం కాదు, అంత టైం కూడా ఉండదు. ఏం మాట్లాడుకొని ఉంటారు? ఇక్కడ మనం సింపుల్గా అనలైజేషన్ అయ్యుండొచ్చు. ఏమని, నెక్స్ట్ బెంగాల్ తర్వాత ఎలాగ మేము అనుకున్నాం, కేరళ ఏదో కొద్ది లాగిద్దాం అనుకున్నాం, ఆ తర్వాత చెన్నై అనుకున్నాం, మెడ్రాస్, అది మా వల్ల కాలేదు. మమత ఎలా ఓడిపోయిందో ఈరోజు అందరికీ తెలుసు, అక్కడ ఎన్ని అనుమానాలు ఉన్నాయో అవన్నీ తెలుసు. కాబట్టి హైదరాబాద్ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలంటే హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి కాస్త పునాది ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పార్టీ కూడా ఉన్నది, ఒక రాష్ట్ర విభాగం వాళ్ళకి నడుస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి ఏదన్నా ఇన్ఫర్ చేయటం కోసం వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారితో రాజకీయం మాట్లాడకుండా నీ ముక్కు ఎలా ఉంది, ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు, నీకు ఈ ప్రాబ్లం ఎంతకాలం ఉంది, అవన్నీ ఫోన్లు అయిపోయినాయి. పర్సనల్గా ఏం జరుగుంటుంది? ఖచ్చితంగా ఆయన రాజకీయం మాట్లాడటానికి వచ్చి ఉంటాడు. ఎందుకు వచ్చి ఉంటాడంటే ఈ హైదరాబాద్లో జరగబోయే ఎన్నికల్లో ఎలా కూటమిని ఎలా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవాలి, ఎలా నర్చర్ చేసుకోవాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వచ్చున్నాయి. అయితే ఇక్కడ తప్పెవరిదంటే ప్రధానమంత్రి ఇవన్నీ చెప్పడు. ప్రధానమంత్రిని ఎందుకు కలిశారు, మా ఇంటికి ఆయన ఎందుకు వచ్చాడు అనేది
చెప్పాల్సింది ప్రోటోకాల్ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు చెప్పకుండా ఏదో చూడటానికి వచ్చాడు, మా ఇల్లు చూడటానికి ఒకళ్ళు, నాకు బాగలేదు కాబట్టి ఒకళ్ళు, ఇది జస్ట్ అనుకోవడానికి లేదు. యూఆర్ ఆల్ టు పీపుల్, ఐ మీన్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా మీరు ముందుగానే చెప్పాలి, మా ఇంటికి ప్రధాని వస్తున్నాడు, మేము పలానా అజెండాతో మేము మాట్లాడుకోబోతున్నాం. దీనిలో రహస్యం ఏమి ఉండకూడదు. కానీ రహస్యం మెయింటైన్ చేశారంటే, ఇతర రాష్ట్రంలో ఇద్దరు నాయకులు కలిశారంటే ఒకరు బాగలేక అనుకోవచ్చాము, కానీ రెండో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముగ్గురు కలిసి ఏదో కుట్ర పనటం కోసం తెలంగాణ మీదో ఆంధ్ర మీదో కుట్రలో భాగమే. రాజకీయాన్ని నేను వాళ్ళ రాజకీయాలు మాట్లాడుకుని నేను కుట్రని ఎందుకు అంటున్నానంటే ఎవరు బయటికి చెప్పట్లేదు కాబట్టి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక సామాన్యుడు కష్టపడి వాళ్ళు ఎందుకు కలిసారో వాడికి ఎందుకు అంత అవసరం, కష్టపడి అర్థం చేసుకోవాల్సిన అవసరం వాడికి ఎందుకు ఉండాలి, ఉండకూడదని నా అభిప్రాయం. అయితే దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాడు యాజ్ యూజువల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పామిడిలో ఒక మ్యారేజ్కి వెళ్ళాడండి. ఒక ఎమ్మెల్సీ కొడుకు మ్యారేజ్కి వెళ్ళాడు. చూసారు ఆ జనాన్ని చూసారు మీరు? ఒకసారి వీళ్ళతో చూపించండి మీరు. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు, 11 సీట్లే, వీ యాక్సెప్ట్ ఇట్. 11 సీట్లు ఎందుకు వచ్చాయి? దాని వెనకాల స్టోరీస్. పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్పారు? గెలిచిన కూటమిలో వాళ్ళు ఎవడు ఎందుకు మాట్లాడటం లేదు, జనం ఏమనుకుంటున్నారు, 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చింది? సీట్లు తగ్గి ఉండొచ్చు, ఓటింగ్ షేర్ ఎంత? మీరు ఎక్కడున్నారు? ఈరోజు కూటమిని గురించి, కూటమి ఫెయిల్యూర్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వెళ్ళండి, నూక్ అండ్ కార్నర్కి వెళ్ళండి. ఆ దీపక్ రెడ్డి గారు ఏసీ కారులో దిగటం కాదు, ఏసీ ఆఫీసులో ఉండటం కాదు, గో టు ద నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది స్టేట్. విలేజ్కి వెళ్ళండి, సామాన్యుని కలవండి. ఈరోజు ఏమనుకుంటున్నారో చెప్పనా నేను? అయిపోయింది, ఇది కూటమి పని అయిపోయింది, అట్టర్లీ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గానే మొత్తం సంపద సృష్టి అనేదాన్ని వదిలేసి ఎక్కడెక్కడో ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. సో ఆయనేమో, మోడీ గారేమో మీరు ప్రపంచాలు తిరగద్దు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు ఆయన చెప్తూ ఉంటే, ఆయన చెప్పి ఆయన తిరుగుతుంటాడు, చెప్పకుండా ఈయన తిరుగుతూ ఉంటాడు, వీళ్ళు కాబట్టి వీళ్ళ టీం తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో మీరు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత, టోటల్గా ఫెయిల్యూర్ 2 సంవత్సరాల్లో, నేను మీకు రాసిస్తాను కావాలంటే. ఇక్కడి నుంచి మన ఇద్దరు కూడా ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం మనం. ఆఫ్టర్ 2 years జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం ప్రజలు ఈరోజు తప్పిస్తూ ఉన్నారు. ఆయన పరిపాలన చూసాం, కూటమి పరిపాలన చూసాం, మొత్తం అబద్ధాలతో నిండిపోయింది. చేసిన ప్రామిస్ ఒక్కడు కూడా నెరవేర్చే క్రమంలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నిస్తానని బాగులేక, ఆరోగ్యం సరిగా లేక ప్రశ్నించడం మానేసి ఎక్కడో అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నాడు. కాబట్టి మొత్తం ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. ఇంకొక అడుగు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా లోకేష్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారేమో, పాపం చంద్రబాబు నాయుడు గారు దానిలో ఉండటం తప్పు కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లోకేష్ గారికి ఫ్యూచర్లో అవకాశం రాకపోవచ్చేమో, ఇదే మంచి అవకాశం అని ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిపోను అన్నట్టుగా మోడీ గారితో పర్మిషన్ లేకుండా జరగదు కదా. ఇంటికి పిలిచిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా అడుగుంటారేమో, స్వీట్ పెట్టి. స్వీట్ తింటాడో లేదో, ఆయన షుగర్ ఉందా అయితే నేను అనుకోను. మోడీ గారికి దీపక్ రెడ్డి గారే చెప్పాలి. స్వీట్ పెట్టి కూడా అడిగి ఉండొచ్చు, ఎంతకాలం పట్టాభిషేకం త్వరగా చేయొచ్చు, నీ పర్మిషన్ కావాలని అడుగు ఉండొచ్చాము. మేబీ దిస్ ఈజ్ ఓన్లీ మన అవుట్ ఆఫ్ దిస్ థింగ్. అయితే చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి ఏం జరిగి ఉంటుందో చెప్పాల్సిన పార్టీలు చెప్పకుండా ప్రజల్ని ఎక్కడో గాలిలో పెట్టడం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు మాట్లాడినంత అవహేళనగా కానీ ఈరోజు ప్రజలు లేదు. దీపక్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ 2 years పీపుల్ ఆర్ థింకింగ్ దాట్ అండ్ దే హ్యావ్ బీన్ ఆల్రెడీ డిసైడెడ్. పొరపాటున ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలిచింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. పొరపాటున దీన్ని మీరు సెట్ చేసుకుంటారా? చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకోండి. ఎందుకు మీరు ఏదో కమిటీలు మహానాడులు పెట్టుకుంటా ఉంటే మేము ఏం పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి ఈరోజు జనసేన కూడా బయలుదేరి వర్మ గారు చెప్పినట్టుగా గొడవలు ఉన్నా సరే పార్టీ వాళ్ళు, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇది ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ ప్రయత్నానికి వాళ్ళు కూడా ఒక నిర్మాణానికి వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అద్భుతమైన ఒక నిర్మాణంతో, పోరాటంతో మీ ఫెయిల్యూర్స్ మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నాం,
కారణం ఏంటంటే 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ వెల్ఫేర్ యాక్టివిటీ లేదు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. లేస్తే అయ్యొస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ఎవరికి వచ్చాయో చెప్పరు, ఎక్కడ వచ్చాయో చెప్పరు. నిన్న కాక మొన్న నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, పూటకొక శంకుస్థాపన, వారానికి ఒక విదేశీ పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్లు, వారానికి ఒక ఇన్వెస్ట్మెంటు, రోజుకొక ప్రారంభం. ఏంటిది? నిజంగా ప్రతిరోజు ప్రారంభాలు జరుగుతూ ఉన్నాయా? ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయా? వస్తే చెప్పండి. మీరు దేశం మొత్తం మీద అసలు ఆంధ్రప్రదేశ్ నిజంగా అద్భుతమైనటువంటి దానిలో ఉందా? ఉంటే ఎందుకు అమరావతి అలా ఎండిపోయినట్టు కనబడుతూ ఉంది? ఎందుకు అమరావతి ఇంకా ఏం వెలగకుండా అట్లా ఉన్నది? ఎందుకు అమరావతి రైతులకి మీరు ఈరోజు సరైన ప్లాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి 50,000 మందికి ప్లాట్లు తీసేసిన తర్వాత అమరావతిలో డెమోగ్రఫీ దెబ్బతింటుంది. అంశాలని మీరు దాటేసే క్రమంలో ప్రజలకు సమాధానం చెప్పకుండా అల్టిమేట్ గా యు ఆర్ అస్ మొత్తం వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్, ఒక రాజకీయ పార్టీగా. కానీ మీరు దాటేస్తూ ఉన్నారు. మేము ఉన్నది ఎత్తు చూపిస్తాం. ఇప్పుడు గారు మహానాడికి ధీటుగా ప్లేనరీ అట, నెక్స్ట్ ఎల్లుండు ముఖ్యమైన నేతలతో సమావేశం అట, ఏంటి పాదయాత్ర గురించి ఖచ్చితంగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 నెలల క్రితమే చెప్పారు 27లో పాదయాత్ర ఉంటుంది. 27ఏనా? 27లో ఉంటుంది. ప్లేనరీ కూడా ఉంటుంది అనేది ఇంకా డేట్స్ ఇవన్నీ 8, 9 జనరల్ సెక్రటరీగా నేను కూడా చెప్తాను. సో దీనికి డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ కాలేదు. అనౌన్స్ చేయడానికి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఉంటాయి. మేము